వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ముద్వర్తిపాలెంలోని శివాలయంలో జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ నాయకులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి టెంకాయలు కొట్టారు, పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ చంద్రబాబు లడ్డూ కల్తీ జరిగిందంటూ అబద్దపు ప్రచారం వల్ల ప్రజలు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదన్నారు. చంద్రబాబు పథకాలు అమలు చేయలేక ఇలాంటి ఆరోపణలు చేసి ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మైపాటి రామయ్య, చిట్టిపోయిన మనోహర్, రాగాల సీనయ్య, గంగపట్నం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ముదితిపాలెం గ్రామంలో శివాలయంలో ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు పూజలు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుపతి లడ్డు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు రాష్ట్రమంతా 5 కోట్ల ప్రజలు ఆందోళనతో ఈ వీళ్ళని ఎందుకు గెలిపించామా, వీళ్ళు ఎందుకు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారా అని 5 కోట్ల ప్రజలు డిప్రెషన్లో పడి ఉన్నారు. వాళ్ళకందరికీ ఒక భరోసా కల్పించేదానికి అందరి గుడుల్లో మేము పూజలు చేసుకుంటున్నాం. మా నాయకుడు ఇటువంటి తప్పు చేయలేదని ఇప్పటికే అందరికీ హెచ్చరిస్తున్నాడు. మన భూముల కరుణాకర్ రెడ్డి మన తిరుమల చైర్మన్ గత పాలనలో ఉన్నప్పుడు ఆయన అన్నీ కోనేట్లో మునిగి నమస్కరించి వచ్చి శ్రీ విష్ణు వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా లడ్డులో ఎటువంటి కల్తీ జరిగినా నేను మా బిడ్డలు కానీ సర్వనాశనం అయిపోతామని ఆయన ప్రమాణం చేయడం అందరూ చూశారు, కళ్ళారా చూశారు. అదేవిధంగా వాళ్ళు దానికి ఎవరు ఇది చేయలేదు. వాళ్ళు గోవిందా అనుకుంటా పోయారే కానీ ఆ సాక్ష్యాన్ని ఎవరు స్వీకరించలేదు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను దొంగలో దొరికి ఎన్నో పథకాలు ఇస్తామని మోసం చేసి ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఇప్పుడు అనేక రకాలుగా పడవలు ఎల్లము కొట్టుకొస్తే జగన్మోహన్ రెడ్డి వదిలేడు. గేట్లు బుద్ధి ప్రజలను ఇబ్బంది పెట్టాలని చేసేటాడు. ఈరోజు అనేక విధాలుగా మా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు. అందుకనే మా జగన్మోహన్ రెడ్డికి మేము అండగా నిలిచి ఆయన పిలిచిన మేరకు మేము మా గుడిలో పూజలు చేసి అటువంటి తప్పులు చేయలేదు అని మా నాయకుడు మాకు బల్లగుద్ది చెప్పినాడు. అందుకని మేము ఈరోజు మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. మా దేవస్థానంలో మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే మేము హిందువులం సిద్ధాంతాన్ని పాటించేవాళ్ళం. అదేవిధంగా ఈరోజు అదే సిద్ధాంతం అందరికీ వర్తించాలా. మేము ఈ పీఠాధిపతుల్ని వీళ్ళందరినీ హెచ్చరించేది ఒకటే. అనేక మంది ఈరోజు చంద్రబాబు నాయుడికి ఒత్తాసి పలుకుతున్నారు. ఆ పీఠాధిపతులందరూ కూడా ఈరోజు మా లాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలా. చంద్రబాబు నాయుడు ఇదివరకే ఇప్పుడో అన్ని క్రైస్తవ ప్రార్థన మందిరాలకు పోయి వాళ్ళ బైబిల్ తీసుకొని గుండెలు కత్తుకొని నష్టలు పెట్టుకొని సాష్టాత్తు నమస్కరించి చేసిన వాడు హిందువా? అనిత పెట్టుకొని వంగలపూడి అనిత కూడా ఈరోజు సంఖ్యలో బైబిల్ పెట్టుకొని జరగద్ది. కానీ ఈ పీఠాధిపతులు ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి మీద దోషం నడుతున్నారే కానీ ఈ చంద్రబాబు నాయుడు చేసే తప్పులు ఏమీ బయటికి రావడం లేదు. మేము అడిగేది ఒక్కటే, మాకు ఏమీ తెలవదు. మేము చాలా మందిని పల్లెల్లో చదువు లేని వాళ్ళని. కానీ ఈ పీఠాధిపతులు ఒక జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అంటున్నారే కానీ ఒక చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఆ బైబిల్ని ఎత్తుకొని గుండెలకు అద్దుకొని ముఖంలో నష్టం పెట్టుకొని సాష్టాత్తు ప్రార్థనలు చేసి దాంట్లో వాక్యాలు చదివినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నాడంటే ఈ పీఠాధిపతులందరూ కూడా అతను హిందువా, క్రిస్టియన్సా, ముస్లిమ్సా, అతను ఎవరో చెప్పాలని ఈ ప్రజానికి అందరికీ బాధ్యత ఈ పీఠాధిపతుల మీద ఉంది. మేము ఎందుకంటున్నామంటే ఈరోజు ఎంతో పవిత్రంగా భావించే ఈ లడ్డు మీద ఇన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇటువంటి ద్రోహులను తినాలంటే, తిరుపతిలో లడ్డు కొనాలంటే ఈరోజు
అందరూ వెనకడుగు వేస్తున్నారు. ఓయమ్మ ఇది చంద్రబాబు నాయుడు ఏం చేసి ఉంటాడోనే ఇప్పుడే ఇన్ని కల్తీలు జరిపాడు. ఇది వాస్తవమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లడ్డు చేయలా. అక్కడ ఎంతోమంది వేపన పండితులు వాళ్ళు చేశారు. తక్కువ రేటుకి నెయ్యి దిగుమతి చేసుకున్నాడని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నాడు. మరి మీ పాలనలో మీరు తక్కువ టెండర్కి వేసిన వాళ్ళకి మీరు నెయ్యి టెండర్ ఇచ్చారా? ఎక్కువ రేటు వేసిన వాళ్ళకి టెండర్ ఇచ్చారా? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు 5 రూపాయలకి బయట హోటల్లో 100 రూపాయలు భోజనం మీరు 5 రూపాయలకి పెడుతున్నారు. దాంట్లో మంచి అన్నం మంచిదే పెడుతున్నామని ఎట్టా 5 రూపాయలకి పెట్టేటప్పుడు మంచి అన్నం వస్తుందా? కానీ మేము ఆ మాటలు మీలాగా ఆ మాటలు మాట్లాడం. ఎప్పుడు కూడా ఆ మాటలు మాట్లాడం. తిరుపతిలో అంతా 70 బెల్ట్ షాపులు, వైన్ షాపులు ఇచ్చి ఈనాడు ఎంతో ఈ రాష్ట్ర ప్రజలు ఎట్టా అన్యాయం అయిపోతారా, ఏ విధంగా పోతారని చూసేటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రజలు మేలు చేస్తాడంటే నమ్మి ఓట్లు వేసి ఇప్పుడు 3 నెలలకే వాళ్ళ కాళ్ళ చెప్పులతో ఒళ్ళే కొట్టుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ఒకసారి పడవలు వదిలేడు అంటాడు జగన్మోహన్ రెడ్డి అంటాడు, వాన్ గురిస్తే జగన్మోహన్ రెడ్డి దానికి కారణం అంటాడు. ప్రతి ఒక్కటి ఈ విధంగా ప్రతి ఆడవాళ్ళకి నెలకు 1500 ఇస్తా అన్నాడు. గ్యాసులు 1500 ఇస్తా అన్నాడు. ఒక్క బిడ్డ పుడితే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తా అన్నాడు. కానీ ఇప్పటికి ఏ గతి లేదు, ఏ రూపం లేదు. ఈ ఆరోపణలు మాత్రం భలే విధంగా చేస్తున్నాడు. ఎన్ని రాష్ట్ర ప్రజలకు గమనించాలి. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో మన రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి, ఆయన ఇటు పోయేటప్పుడు జగన్ కారు ఎక్కిపోతాడు, వైసీపీ వాళ్ళ కారు ఎక్కిపోతాడు. ఇటు వచ్చేటప్పుడు తెలుగుదేశం కారులో వస్తాడు. ఏమయ్యా అంటే దానికి ఆయనకు సమాధానం, ఆయన భలే నీతిమంతుడుగా ఆడ అన్యాయం జరిగింది. అన్యాయం జరిగేటప్పుడు ఏం చేస్తున్నారు? అక్కడ మహావేదాంత పండితులు వాసన చూసి ఇది నెయ్య కాదా, ఇంత కల్తీ జరిగిందా అని చెప్పే పండితులు ఉన్నారే. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.